ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సా అస్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధిత అలంకరోతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్మహాభారతాన్ని నైమిషారణ్యంలో సౌనకుడు మొదలైన ఋషులకి సూతుడు చెబుతున్నాడు అనే విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భృగు వంశం గురించి సూతుడు చెప్పగానే సౌనకునికి ఒక అనుమానం వచ్చింది. పవిత్రమైన భృగు వంశం ఎలా ఆవిర్భవించింది, భృగువు అగ్నిని ఎందుకు శపించాడు, ఈ కథ ఎలా మలుపులు తిరిగింది, జనమేజయ సర్పయాగం ఎలా సాగింది, ఈ వివరాలన్నీ చెప్పు. భృగు వంశం గురించి విన్నంత మాత్రం చేత దారిద్ర్యం తొలగుతుంది, సంపదలు వస్తాయి. అందుకే పూర్వకాలంలో కటిక దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళంతా భార్గవ వంశం గురించి తెలుసుకునేవారు. ఎందుకంటే ఆ వంశంలో లక్ష్మీదేవి పుట్టింది కనుక, అందుకే ఆవిడికి భార్గవి అని పేరు కనుక. అందువల్ల ఆ భృగు వంశం గురించి చెప్పమనగానే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం సృష్టి ఆరంభకాలంలో శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం అనే ఒక లాంఛనం ఆయనకి ఎంతో శోభన కలిగించేది. నీలమేఘఛాయా శరీరుడు విష్ణువు, ఆయనకి కుడివైపు వక్షస్థలం మీద శ్రీవత్సం అని ఒక పుట్టుమచ్చ ఉన్నది, ఎడంవైపు లక్ష్మి ఉంటుంది. అందుకే మహాభాగవతం ఆయన రూపం మొత్తాన్ని అపూర్వంగా వర్ణించింది. అది మరియును చారులక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును ఫాల నాస అధర వదన కర్ణుండును నీల నీరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యా విద్యాది మాయా శక్తి సేవితుండును యొప్పు ఆ పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబులు అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని నుతించే. ఇది ఒక అద్భుతమైన గద్యం. శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడు, చారు లక్షణములతో ఉంటాడు. చారు అంటే అందమైన, తెలుగు చారు కాదండి, సంస్కృతం చారు. తెలుగులో చారు అంటేనేమో తాగడానికి పనికొచ్చి రోగాన్ని తగ్గించేది, సంస్కృతంలో చారు అంటే అందమైన. అందుకే చారుమూర్తి చారుశీల అనేవారే. చారుశీల అంటే ఏమిటనమాట, భక్తజయదేవుడు రాసిన ప్రియే చారుశీలి అంటే అందమైన లక్షణములు కలిగిన దాన అని అర్థం అనమాట. స్వామివారి దగ్గర అన్ని శుభలక్షణాలే. గోరు, ముక్కు, కన్ను, చెవి, ఈ విధంగా అవయవాలన్నీ తీర్చిదిద్దినట్టు చెక్కినట్టు ఉంటాయన్నమాట. సాధారణంగా మనుషుల్లో ఏదో ఒక అవయవ లోపం ఉంటుంది. అర్జునుడికి చిరుతొడలు కొంచెం ఒరుసుకుపోయేవిట, అందుకే కష్టాలు అనుభవించాడు అని భారతంలో సాముద్రిక శాస్త్రంలో చెప్పారు. భారతం సాముద్రిక శాస్త్రం కూడా. ఓ రోజున ధర్మరాజు అడిగాడు, ఎంత గొప్ప అర్జునుడు ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడంటే, శరీరంలో అన్ని లక్షణాలు బాగున్నాయి కానీ ఒక్క తొడలు, చిరుతొడలు కొంచెం లావుగా ఉంటాయట, అందువల్ల నడుస్తున్నప్పుడు ఒకదాని కూడా తగులుతాయట, ఆ దోషం వల్ల ఇన్ని కష్టాలు అనుభవించాట. దీన్ని బట్టి ఆలోచించాడు, అర్జునుడికే దిక్కు లేకపోతే వాడు మనమేమో ఇంట్లో కూర్చుని జాయ్ చక్రాంతక్ నేను ఇంట్లో కూర్చుని నీ జాతకం మారుస్తాననేవాడు ఎంత దుర్మార్గుడో ఆలోచించాలి. ఏదో కాలప్రభావం అలా అయిపోతూ ఉంటుంది అనుకోండి. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, అవయవాల్లో లోపం లేకుండా మానవ మాత్రుడు ఉండడు, కానీ పరమాత్మునిలో దివ్యాంగాలు గనక, దివ్యమైన అవయవములు గనక ప్రతి అవయవము తీర్చిదిద్దినట్టున్నాయి. అందుకే నుదురు, నాస అంటే ముక్కు, అధర పెదవులు, వదన ముఖము,
కర్ణ, చెవి ఇవన్నీ కూడా పరమ శోభాయమానంగా ఉంటాయి. ఆయన చుట్టూత ఎప్పుడు ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైన భాగవతోత్తములు చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేస్తూ ఉంటారు. ఆయన చుట్టూ 9 శక్తులు ఉంటాయి. స్త్రీ రూపంలో ఆ శక్తులు సేవిస్తూ ఉంటాయని. ఏమిటి ఆ శక్తులు? శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా, ఊర్జ, విద్య, అవిద్య. ఈ 9 శక్తులు అందమైన స్త్రీ రూపాల్లో ఆయన పక్కన చేరి ఆయన్ని స్తోత్రం చేస్తాయి. అటువంటి మహానుభావుడైన వాసుదేవుడికి అసలు శరీరమే తనంత తాను ఏర్పాటు చేసుకున్న దివ్య శరీరం అవ్వడం వల్ల అదొక శోభ అయితే, ఈ పుట్టువత్స, ఈ పక్కనున్న లక్ష్మి ఇంకా మరింత ఆనందం, సౌందర్యం కలిగిస్తాయి. అందులో ఈ పుట్టువత్స నుంచి సృష్టి ఆరంభంలో భృగు మహర్షి పుట్టాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మ కోసం తపస్సు చేసి బ్రహ్మలో లీనమైపోయాడు. బ్రహ్మ మనస్సు నుంచి పుట్టాడు మళ్ళీ రెండోసారి. అంటే ముందు విష్ణువు నుంచి పుట్టాడు, ఇప్పుడు బ్రహ్మ మానసపుత్రుడయ్యాడు. అందుకే వీళ్ళని బ్రహ్మ మానసపుత్రులు, వీళ్ళనే నిజమైనటువంటి బ్రహ్మవేత్తలు అన్నారు, బ్రహ్మజ్ఞానులు అన్నారు. అలా పుట్టిన భృగువు శ్రీవత్సం నుంచి పుట్టడం వల్ల మొట్టమొదటి శ్రీవత్స గోత్ర సంజాతుడయ్యాడు. ఈ భృగు మహర్షికి చిన్నప్పటి నుంచి తపస్సు అంటే మహా ఇష్టం. శివుణ్ణి, విష్ణువుని సమానంగా అర్చన చేసిన మహాత్ముడు. ఎంత తపస్యాలండి! ఆయన అంత గొప్పవాడు కాబట్టే విష్ణు వక్షస్థలం నుంచి పుట్టాడు కాబట్టి గుండెల మీద తన్ని కూడా బతికి బట్టగట్టాడు. ఇంకోటి ఎవడన్నా తంతే ఎగిరిపోతాడు. లక్ష్మీదేవితో విష్ణు అందుకే ఏమన్నాడు, వాడు ఒకప్పుడు నా వక్షస్థలం నుంచి పుట్టాడు, నీ పిల్లాడు వచ్చి నీ గుండెల మీద తన్నితే నీకేమైనా బాధ కలుగుతుందా? వాడు నా బిడ్డే, అందువల్ల ఏమీ చేయలేదన్నాడు ఆయన. అటువంటి భృగువు పులోమ అనే ఒక సౌందర్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పులోమ అంత పూర్వం అయోనిజి అయి పుట్టి ఋషుల చేత పెంచబడింది. పులోమ తండ్రి చిన్నప్పుడు ఏం చేసేవట, చిన్నపిల్ల కదా కాస్త అల్లరి చేస్తూ ఉంటే, నువ్వు అల్లరి చేస్తున్నావు, అల్లరి చేస్తే రాక్షసుడు ఎత్తుకుపోతాడని బెదిరించేవాట. ఇది పులోముడని ఒక రాక్షసుడు అన్నాడు. ఈమె పేరు పులోమ, వాడు పులోముడు. ఇద్దరి పేర్లు ఒకటే, కాకపోతే వాడు పుల్లింగం, ఇది స్త్రీలింగం. వాడు చిన్నప్పటి నుంచి ఇది విని ఐసర మధ్య ఈ ముని కుమార్తె పెంపకానికి వెళ్ళింది పెంచుతున్న ఋషులంతా నిన్ను రాక్షసుడు ఎత్తుకుపోతాడు అంటున్నారు కనుక నేను నిజంగా రాక్షసుడే కనుక ఈవిని ఎత్తుకుపోయినా సరే అపహరించి అయినా పెళ్లి చేసుకోవాలనుకునేవాడు వీడు. రాక్షసుల బుద్ధి అంతే, ఎవరిని అపహరించి పట్టుకుపోదామని చూస్తారు. అందుకే భారతం ఒక గొప్ప నీతి చెప్పింది. ఈ నీతి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మాట వరసకు కూడా పిల్లల్ని మిమ్మల్ని రాక్షసులు ఎత్తుకుపోతారు, భూత ప్రేత పిశాచాలు తింటాయి, బయట చదువుకోవడానికి పెడితే ముష్టివాళ్ళు ఎత్తుకుపోతారు, దొంగలు ఎత్తుకుపోతారని బెదిరించకూడదు. అలా 10 సార్లు తల్లిదండ్రులు అంటే పిల్లలకి అలా అవుతుందిట. అందువల్ల చిన్నప్పటి నుంచి పిల్లల్ని నువ్వు గొప్పవాడివి అవుతావు, మహాత్ముడివి అవుతావు, గుళ్ళోకి వెళ్ళు అని చెప్పాలి తప్ప నువ్వు బయటికి ఆడుకోవడానికి వెడితే వాడెవడో ముష్టివాడు ఎత్తుకుపోతాడు, లేక దొంగ ఎత్తుకుపోతాడు, నీ కాలో చెయ్యో తీసేస్తాడు, ఇలాంటి బెదిరింపులు సరదా కోసం కూడా బెదిరించకూడదు. వాక్శుద్ధి వల్ల దెబ్బతింటాం అన్నమాట. అందుకే మా చిన్నప్పుడు ఎంత బాగా మాట్లాడేవారండి. మా బామ్మ కానీ లేకపోతే మా నాన్నగారు కానీ ఇలాంటి వాడు తిడితే అంత ముచ్చటగా ఉండదు. ఇంకొక ఆవిడైతే మేము అద్దీంట్లో ఉండేవాళ్ళం, సరిపల్లని ఒక ఊళ్ళో. ఆ ఊళ్ళో ఆవిడ కోపం వస్తే, నీ నోరు తీపి చెయ్యా, నీ ఇల్లు బంగారం కాను, నీ పెళ్ళాం మొగుడు అని తిట్టేది. ఇంక ఇది బాగుండేది. ఎవడైనా వాడి పెళ్ళానికి వాడే మొగుడు కనుక నీ పెళ్ళాం మొగుడు అంటే తిట్టు కాదు అది. అందువల్ల తిట్టేటప్పుడు అలా తిట్టండి. ఎవరి మీదైనా బాగా కోపం వచ్చింది ఓ శిష్యుడి మీద, నీకు 7 అంతస్తులు వచ్చుగాక అని తిట్టండి. ఎంత మంచిది అది. అంతేగా నీ కొంప కూలిపోను, నువ్వు చచ్చిపోను అనకూడదు. ఈ ట్యాప్పుల దగ్గర నీళ్ళ కోసం తిట్టుకునేవాడు, నీ జిమ్మడిపోను అనేవారు. నా చిన్నప్పుడు తెలియక ఈ జిమ్మడిపోవడం ఏమిటని మా నాన్నగారిని అడిగాను. చిన్నపిల్లాడి కనుక. సంస్కృతంలో జెఫ్వా అంటే నాలుకరా, జెఫ్వా శబ్దం వికృతి అయితే జమ్మ అవుతుంది. నీ జమ్మ పడిపోను అంటే నీ నోరు పడిపోను, నువ్వు మోగవాడి అయిపోదు అని తిట్టురా. అంత తిట్లు ట్యాప్ దగ్గర కొట్టుకుంటూ నల్లాల దగ్గర కవాడి గోడలు తిట్టుకునేవారు, ఈ మాట్లాడేవారు. అందువల్ల అలా తిట్టద్దు. ఎవడి మీద కోపం వస్తే ఇంకా నువ్వు పండితుడు అవుదువుగాక అని తిట్టండి, పర్వాలేదు. ఈ విధంగా చిన్నప్పుడు నిన్ను రాక్షసుడు పట్టుకుపోతాడు, పెళ్లి చేసుకుంటాడని ఈమెను బెదిరిస్తూ ఉంటే ఈమెను అపహరించాలి, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈలోపు ఏం జరిగింది, పులోమని భృగు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు తండ్రి గారు. ఆ తర్వాత ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందో వాడికి తెలియలేదు. నేను చిన్నప్పటి నుంచి అపహరించి పెళ్లి చేసుకుందాం అనుకున్న స్త్రీ ఏమైందా అనుకునేలోపు పులోమకి పెళ్ళైపోయింది, ఆవిడ గర్భవతి అయ్యింది. ఈలోపు భృగు మహర్షి ఓసారి యజ్ఞానికి ఎక్కడికో వెడుతూ తన భార్యని రాక్షసుడు అపహరించడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయనకు ముందే తెలుసు. అందుకని అగ్నిహోత్రుని పిలిచి
ఇదిగో ఆశ్రమంలో నా భార్యని ఒంటరిగా విడిచి పెడుతున్నాను. ఈమె ఎప్పుడు చూసినా 16 సంవత్సరాల పిల్లలాగా చాలా అందగత్తిగా ఉంటుంది. కొంతమందికి భగవంతుడు ఆ యోగం ఇస్తాడట. ఆవిడ అదేంటో తెలియదు, ఆ పులోమ ఎంతమంది పిల్లల్ని కన్నా ఆవిడ చూస్తే ఇంకా పెళ్లి కాని యువతిలా కనపడేదిట. భారతంలో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ద్రౌపది లేకపోతే కీచకుడు అపహరించే సమయానికి ఆవిడకి 50 ఏళ్ళు ఉన్నాయి, తక్కువేం లేవు. 50 ఏళ్ల వయసులో ద్రౌపది వెంటబడ్డాడంటే ఆవిడ ఎంత చిన్నపిల్లలు ఉందో ఆలోచించండి. ఏంటో భగవంతుడు కొంతమందికి అలా ఇచ్చేస్తారు. ఇప్పటికి కూడా నన్ను చూస్తే కొంతమంది అంటారు, గురువుగారు మిమ్మల్ని చూస్తే మీరు వచ్చే సంవత్సరం 60లోకి వచ్చినట్టు లేరు, స్వీట్ 16 అన్నట్టుగా అంటారు. అది మొహమాటారి కన్నా అది అనగానే నాకు ఆనందం కలుగుతుందంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఎంత ఆనందం కలిగిందో ఆలోచించండి. అందువల్ల పులోమ, ద్రౌపది ఇలాంటి కొంతమంది స్త్రీలు ఎప్పుడు చూసినా యువతీమణుల్లాగా అవివాహితల్లో ఉండేవారట. అందుకే భృగువు అగ్నిహోత్రుడికి తన భార్యను అప్పగించి, ఎవరొచ్చినా నా భార్య ఎవరో చెప్పొద్దు, అవసరమైతే ఆవిడ్ని రక్షించు, అగ్ని నిన్ను నమ్మి నా భార్యను ఒంటరిగా వదిలిపెడుతున్నాను అన్నాడు. అగ్ని అలాగే అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు అనుకోకుండా ఆవిడ తల స్నానం చేసి, శిరస్నానం చేసి కురులు ఆరబెట్టుకుంటుందట. అందుకే పూర్వకాలంలో దిక్కుమాల మగాళ్ళు చూస్తూ ఉండగా జుట్టు విరబోసుకోవద్దని ఎందుకన్నారంటే దుర్బుద్ధి పుడుతుందని, అంతకంటే లేదు, మనమే ద్వేషం కాదు. ఆవిడ జుట్టు తల వెంట్రుకలు ఎలా ఉండేవి, ఇంద్రనీలమణుల్లో ఉన్నాయన్నారు. బాగా ఒత్తుగా నేల మీదకి వేళ్లాడుతోంది జుట్టు. ఆ జుట్టుని ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటే తల వెంట్రుకల్లోంచి నీళ్లు పక్కకు వస్తున్నాయి. ఒక్కొక్క వెంట్రుక పైకి లేచినప్పుడల్లా మంచి ఇంద్రనీలాలని ఉంగరాల్లో రాళ్ళు వేసుకునేవారు. ఆ రాళ్లలోంచి కాంతి ఎలా వస్తుందో అలా ఉందిట. అసలు ఏమి సౌందర్యం అండి అది! మన వాళ్ళు అంత అద్భుతమైన సౌందర్యాన్ని వర్ణించారు. ఇంద్రనీల మణుల కాంతి జిగేలంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు. తెనాలి రామకృష్ణుడైతే ఇంకో అడుగు ముందుకేశాడు. మొలక చీకటి జల జల రాల్పగా వచ్చు. ఒక ఊళ్ళో సుందరీమణులు ఉన్నారట. వాళ్ళ జుట్టు మీద కొడితే చీకటి రాలుతోందిట. మొలక చీకటి, పైగా కటిక చీకటికి ముందు వచ్చేటటువంటిది మొలక చీకటి. ఆ మొలక చీకటి జలజల రాల్చచ్చట. అంటే ఆ జుట్టు అంత నల్లగా ఉందన్నమాట, ఏ రంగు వేసుకోకుండా. అటువంటి ఆ జుట్టు, ఆవిడ కట్టు, బొట్టు, ముక్కు, ఆ అవయవాలు చూచివాడు మదన మోహితుడైపోయాడు. ఈవిడ పెళ్ళి అయినదా కాదా అని అనుమానం వచ్చింది. రాక్షసుడికి కూడా కొంచెం విచక్షణ జ్ఞానం ఉన్నది. అవివాహితనైతే ఎత్తుకుపోదాం, వివాహిత అయితే వదిలిపెట్టేద్దాం అనుకుని అక్కడ అగ్నిహోత్రుడు కనబడగానే, అగ్ని ఈవిడెవరు అని అడిగాడు. అగ్ని మాట్లాడలేదు. నిజం చెప్పకపోతే అగ్నిహోత్రుడు అసత్యమాడాడు అని ప్రచారం చేస్తాను. అగ్ని వంటి పంచభూతాలు ఎప్పుడూ కూడా అసత్యమాడవు, నిజమే చెబుతాయి. నిజం చెప్పమనగానే అగ్నిహోత్రుడు అసత్యానికి వెరచాడు. అలాగని సత్యం చెబితే భృగువుతో తంట వస్తుంది. ఏమైనా కాసేపు ఆలోచించి, భృగువుకు కోపం వస్తే వచ్చే నష్టం కంటే అసత్యమాడడం వల్ల వచ్చే పాపం ఎక్కువ అనుకుని, ఈమె భృగు మహర్షి భార్య పులోమ అన్నట్ట. ఈ రాక్షసుడు నిజంగా ఆవిడికి పెళ్ళి అయితే అపహరించకూడదు అనుకున్నవాడే, కానీ పులోమ అనే పేరు వినడంతో ఎగిరి గంతులేశాడు. అయితే ఈమె భృగువు భార్యలో అవుతుంది, నా భార్యే. చిన్నప్పటి నుంచి ఆవిడని నేను చూశాను. ఆవిడ తండ్రి రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అనేవాడు. కాబట్టి సందేహం లేకుండా ఈవిడ నా భార్య, పొరపాటునట్టు అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయినప్పటికీ నా భార్యే కనుక ఆవిడని అపహరించడం తప్పు కాదనుకుని టక్కున ఆవిడని అపహరించి పట్టుకుపోయాడు. దాంతో ఆవిడ గొల్లును గోలపెట్టింది. అగ్నిహోత్ర, ఇంత అన్యాయం చేస్తావా? నా భర్త నిన్ను నమ్మి అప్పగిస్తే నన్ను రాక్షసుడికి అప్పగించావా అంటున్న అగ్నిహోత్రుడు పాప నిస్సహాయంగా ఏమీ చేయకుండా ఉండిపోయాడు. అప్పుడు తమాషా జరిగింది. ఆవిడ పూర్ణ గర్భిణి. ఆ విషయం ప్రారంభంలో చెప్పాం. ఆ గర్భంలో ఉన్న పిల్లవాడికి మండిపోయింది. నా తల్లిని, ఇంత పరమపతివ్రతని ఈ రాక్షసుడు పట్టుకుపోతాడా అని ఆ కడుపులో ఉన్నవాడు తొడలో నుంచి, కాలిలోంచి కిందకి జారిపోయి, నిజానికి తల్లి గర్భం నుంచి ఆయన తొడలోంచి బయటకు వచ్చాడు. సంస్కృతంలో చ్యుతము అంటే జారుట, ఎప్పుడూ జారిపోవడం అంటే పతనం లేదు గనక విష్ణువులకు అచ్యుతుడు అని పేరు. అచ్యుతుడు అంటే ఎప్పుడూ భ్రష్టుడు కానివాడు, ఆయన ఎప్పుడూ తన స్థానం నుంచి పాడైపోవడం. ఈయన గర్భం నుంచి చ్యుతుడై బయటికి రావటం వల్ల చ్యవనుడు అని పేరు వచ్చింది. అలా పుట్టాడు ఆయన. ఇంకా ప్రసవం కాకుండానే, నిండు గర్భిణి ఇంకా కొద్ది నెలలు నిండకుండానే ఇతన్ని కన్నది. వాడు పుట్టడంతో తీవ్రమైన క్రోధంతో కళ్ళు ఎర్రజేసి రాక్షసుడికేసి చూడడంతో ఆ రాక్షసుడు కాలి బూడిదైపోయాడు. ఇది భార్గవుల గొప్పతనం అంటే. తల్లి కడుపులో నుంచి ముందుగానే పుట్టి 7వ నెలలో పుట్టేశాడండోయ్. కొంతమంది అలా 7వ నెలలో పుడతారు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
అదేమిటో తెలియదు, 7-9 నెలల్లో పుట్టిన వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, కానీ 8వ నెలలో పుడితే మాత్రం ఆరోగ్యం బాగుండదు, లేకపోతే వాళ్ళు ఎక్కువ చచ్చిపోతారు. డాక్టర్లు కూడా అదే చెబుతారు. ఈయన 7వ నెలలోనే పుట్టాడు, రాక్షసుని భస్మం చేశాడు. ఆ తర్వాత తల్లికేసి తిరిగి కోపంతో కళ్ళెర చేసి వాడిని భస్మం చేశాను కనుక 1 నెలల పాటు నేను కళ్ళు తెరవను అని మళ్ళీ కళ్ళు మూసుకున్నట్ట. ఆవిడ సంతోషపడి కుర్రాన్ని వెంట పెట్టుకుని తిరిగి తన ఆశ్రమానికి బయలుదేరింది. ఈలోపు భృగువు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ భార్య కనపడలేదు. అగ్ని ఏమైంది నా భార్య అనే లోపే ఈ భార్యామణి అక్కడికి వచ్చి, ఏమండో నేను వచ్చాను అని జరిగిందంతా చెప్పగానే, నా భార్యని నీకేమో రక్షణ చెయ్యమని అప్పగిస్తే, నీ దగ్గర న్యాసం ఉంచితే నువ్వేమో రాక్షసుడికి అప్పగిస్తావా, కాబట్టి సర్వభక్షోభవ అన్నాడు. అంటే నానాగడ్డి తిను, అన్ని రకాలైన చెత్తలు తిను అన్నాడు. ఈ విధంగా అగ్నికి 2వసారి భృగువు వల్ల శాపం వచ్చింది. దాంతో భృగువునకు కోపం వచ్చింది. ఇది భార్య కోసం. భృగువు కోపగించి శపించటం వల్లేమో అగ్ని కోపగించాడు. నేను అసత్యం ఆడకూడదని ఒక నియమం పెట్టుకున్నాను, నీకేమో కోపం వచ్చింది. సత్యమే అన్నిటికంటే గొప్పదని నువ్వే చెప్పావు కదా. సత్యాన్నాస్తి పరో ధర్మ, సత్యాన్నాస్తి పరంతప, సత్యమేవేశ్వరో లోకే సత్యే సర్వం ప్రతిష్ఠితం. ఈ లోకములో సత్యము కంటే గొప్ప తపస్సు లేదు. సత్యం పలకటమే ధర్మం, సత్యమే అన్నిటికీ మూలం. అసలు భగవంతుడంటే సత్యస్వరూపుడు. అటువంటి సత్యం పలకటం వల్ల నీవు ఆగ్రహించి నన్ను శపించావు గనుక ఈ క్షణం నుంచి నా శక్తిని ఉపసంహరిస్తున్నాను అన్నాడు ఆయన. దాంతో లోకంలో అసలు అగ్నే లేకుండా పోయింది. అప్పుడు దేవతలు మళ్ళీ వచ్చి బ్రహ్మని వెంట పెట్టుకొచ్చి, నాయన నువ్వు శవాల్ని భక్షించినా, లేక పెంటని తగలబెట్టినా, ఏ రకమైన చెత్తని తగలబెట్టినా నీవు నిత్య శుచివి అని వరం ఇస్తున్నావు, నీకెప్పుడు అశుచి ఉండదు, అంటరానితనం ఉండదు అని వరం ఇచ్చి ఆ తర్వాత భృగువుని ఓదార్చి అగ్ని తప్పు లేదు అన్నారు. అప్పుడు ఆయన కూడా సంతోషించి అగ్నిహోత్రుని గౌరవించాడు.